ఈ కాంట్రవర్సీ ప్రయోగాలు ఇతరుల విషయంలో ఎందుకు ఇందాక అన్నానా యేసు రెండో పిల్లం ఎక్కడ అన్నాం అనుకోండి సినిమా తినిస్తారు అసలు. మీకు గుర్తుందో లేదో డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది 2005, 2006, 2007. ఆ సినిమా తీసింది ఒరిజినల్ క్రిస్టియన్స్ ఫ్రమ్ యుఎస్ సమ్వేర్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని విడుదల చేయకూడదని అప్పటి సీఎం రాజశేఖర రెడ్డికి రిక్వెస్ట్ వీళ్ళు అప్పీల్ చేశారు. ఓకే, చర్చలు గొడవ. ఆ సినిమాలో ఏముంటుందంటే యేసుకి భార్య, 2 పిల్లలు అని చెప్పి వీళ్ళు గొడవ పెట్టి దాన్ని ఆపేశారు. అప్పుడు జెమినీ స్టూడియోలో అక్కడో దీని మీద ఒక చర్చ పెట్టారు. ఆర్ నారాయణమూర్తి ఆయన బోలా మనిషి కదా, ఆయన వచ్చాడు. పాస్టర్ ఎందుకు బ్రదర్ రాముడి మీద, కృష్ణుడి మీద ఎన్నో సినిమాలు ఏవేవో వక్రీకరించి తీశారు. మేము సినిమాలో చూసాం అంతే. దీని గురించి గొడవ ఎందుకు బ్రదర్, సినిమాలో చూద్దాం ఓకే అని ఆయన పాపం బోలా మంచి అలా అలా చెప్పేశాడు. వాళ్ళ రాజకీయం వాడి మొత్తం దాన్ని ఆపేశారు. ఓకే, మన పౌరుషం అది చూపించకుండా కింద కామెంట్లు పెడతాం, సినిమాలు చూడాలి. మనకే ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి ఎవరు చెప్తే అథెంటిక్గా ఉంటుంది అంటారు? మీరే చెప్పాలి, వాడు నేను చెప్పకూడదు. అలాగా రాముడి గురించి ఎవరు చెప్పాలి? వాల్మీకి చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఆ శక్తినిచ్చాడు బ్రహ్మదేవుడు. మరి మహాభారతం గురించి ఎవరు చెప్పాలి? పురాణాల గురించి ఎవరు చెప్పాలి? వ్యాసుడు చెప్పాలి. ఈజ్ ఆథరైజ్డ్. మనం ఇష్టం వచ్చినట్టు తీసేస్తే నడుస్తుంది కాబట్టి తీస్తున్నారు. ఈ ఉదాహరణ మళ్ళీ ఇస్తే బోరు కొడుతుంది, కానీ ఇవ్వకపోతే తెలీదు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఎవరు? డైరెక్టర్ పూరి జగన్నాథ్. బిజినెస్ మ్యాన్కి ఎవరు? పూరి. బిజినెస్ మ్యాన్ తీసిన 6 నెలలకు ఇప్పుడు ఇది తీశాడు. బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు హీరో కదా. మహేష్ బాబు నేను చేసే పని అశ్వమేధ యాగం అంటే ఇదే కదా, ఇలాంటి డైలాగ్స్ వాడి సినిమా వాడు తీసుకోవచ్చు. ఇందులోకి రామాయణాన్ని లాగి ప్రతిదాన్ని కంపేర్ చేసి అలా ఏదో డైలాగులు చొప్పించాడు, పెట్టాడు. నేను ఒకరింటికి వెళ్ళాను, ఇక్కడ హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాను. ఓకే, నేను వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో టీవీ ఆన్లో ఉంది, చర్చ నడుస్తుంది. సార్ పూరి జగన్నాథ్ గారు, కొందరు విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి, ఈ సినిమా హిందువుల మనోభావాలను గాయపరిచింది అని అన్నారు. అంటే పూరి జగన్నాథ్ ఏమనంటే, అసలు ఈ మనోభావాలు ఎవడు కనిపెట్టాడు, ఆడి పేక పిసికేయాలి అన్నాడు. అదే పూరి జగన్నాథ్ ఈ కెమెరామ్యాన్ గంగతో రాంబాబు తీసినప్పుడు తెలంగాణకు సంబంధించి ఒక 32 సీన్లు ఎన్నో వ్యతిరేకంగా ఉన్నాయని వీళ్ళు అవి తీసేయాలని పట్టుబట్టారు. అయినా థియేటర్లో రిలీజ్ చేయడం ఏదో జరిగింది. ఓకే, వినకుండా రిలీజ్ చేసినప్పుడు మనోభావాలు ఒకటి గాయపడితే సెట్ అవ్వదు. అందుకని వాళ్ళు పూరి జగన్నాథ్ కారు అద్దాలు గాయపరిచారు, సినిమా తెరలు గాయపరిచారు, సినిమా రీళ్లు గాయపరిచారు, కార్లు డోర్లు అవి గాయపరిచారు. అంటే గాయపడవలసింది గాయపడితేనే గాడిన పడాల్సింది గాడిన పడుతుంది. ఇది కూడా నిర్మల్లో పెద్ద సభలో అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడైతే మాట్లాడి 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడు, అదే స్థానంలో నేను మాట్లాడా. ఓకే, అప్పుడే. సో కాబట్టి హిందువులకి 3 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి సిగ్గుసేన లేకుండా ఏది దిక్తే సపట్లు కూడా చూసేసి బతికేయడం. ఈజీ కదమ్మా, ఎక్కువ మందికి అది ఈజీ కదా. అలా కాకుండా సినిమాని మనమే తీసి చూపించడం అది చాలా కష్టం.
ఆ, సినిమా వాడు పిచ్చేషాలు వేయకూడదంటే ఇదిగో ఇలా గాయపడాల్సింది గాయపడ్డం. ఉమ్, నీ వంట చేయడం, వంట చేయలేకపోతే పెండ చేయడం. ఉమ్, కాబట్టి ఇక్కడ చూజ్ చేసుకోవాల్సింది ఎవరంటే హిందువులు. ఓకే. కానీ ఖురాన్ని అంటే ముస్లిం రియాక్ట్ అవుతాడు, బైబిల్ని అంటే క్రిస్టియన్ రియాక్ట్ అవుతాడు. కానీ రామాయణ మహాభారతాన్ని వ్యాస వాల్మీకాదులు గొప్ప ఋషులు రచించిన వాటిని ఎవడంటే వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసేసి వాడు ఇష్టం వచ్చినట్టు దాన్ని మార్చేస్తే హౌ యూ టాలరేట్? అట్లీస్ట్ పార్ట్ 2 కైనా అదే మీలాంటి గురువుల్ని పండితుల్ని అట్లీస్ట్ సంప్రదించి ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కంప్లీట్గా అనాలిసిస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు పూర్వం సినిమాల్లో లాగా ఏదో లవకుశో లేకపోతే పాండవ వనవాసం అలా తీయమని మనం చెప్పట్లే. సినిమాటిక్గా తీయి, విఐ వాడుకో, విఎఫ్ఎక్స్ వాడుకో, గ్రీన్ మ్యాట్ వాడుకో. ఆ గుర్రాలు నిజం కాదు, లేకపోతే ఆ నగరం నిజం కాదు, అంతా విఎఫ్ఎక్సే కదా, లేకపోతే ఏఐ. పెద్ద కష్టమేం కాదు కదా. ఇప్పుడు విఠలాచారి గారు పాపం ఆ చెక్క మొక్కలు పెట్టి అవి పెట్టి ఎన్ని కష్టపడితే అంత సెట్టింగ్ చేశారమ్మా. పెద్ద పెద్ద భూతాలు, పిశాచాలు, నగరాలు, గుహలు. అవును. ఏఐ ఉందా, విఎఫ్ఎక్స్ ఉందా, గ్రీన్ మ్యాట్ ఉందా? వాళ్ళ కష్టం ఫిజికల్, వాళ్ళ కష్టం మెంటల్, వాళ్ళ కష్టం ఏం లేదు ఇక్కడ. మరి ఏ కష్టం లేనప్పుడు కూడా వక్రీకరణ చేస్తే ఎలా? సినిమా చూసి వచ్చాక ఫీల్ ఉండాలి, ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. కాబట్టి నాగశ్విని యొక్క ప్రయత్నం అభినందనీయం తప్ప ఇలాంటి వింత పోకడలు పోకూడదు.